కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ ఊరి చివర ఇల్లు. దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ. ఈ కథ 1960వ సంవత్సరం ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి, తిలక్ గారి ఊరి చివర ఇల్లు. హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి ఉంది. ఊరికి శివారున ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా ఉన్నట్లుంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద బెల్లులు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్థం మొండితనానికి జరుగుతున్న అనాది యుద్ధానికి చిహ్నంగా నిలిచినట్టుంది ఆ ఇల్లు. ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఎందుకు ఉందో ఎవరికీ తెలీదు. కొత్తగా చూసిన వాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ నివాసం ఉండలేదనుకుంటారు. కానీ కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి, కిటికీలకి రంగులు, తెరలు వేసి ఉంటాయి. ఇంటికి ఇటు అటు మైళ్ల కొద్దీ పొలాలు పరుచుకుని ఉన్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింత చెట్లు, తుమ్మ చెట్లు కూడా భారంగా భూమి మీదకు వంగి ఉన్నాయి. వారం 10 రోజుల నుండి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తున్నందువలన ఆ ప్రదేశం అంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయి ఉన్నాయి. వరి మొక్కల చివళ్ళు మాత్రం కొన్ని చోట్ల నీటిపైకి కనబడుతున్నాయి. సాయంత్రం 4 గంటలైనా నల్లని మబ్బుల మూలాన్ని చీకటి పడిపోయినట్టు ఉంది. ఇంట్లో చీకటి మరీ చిక్కపడుతోంది. మండువాలో ముక్కాలపీట మీద ఒక యువతి కూర్చుని కిటికీలోంచి ఎదురుగా ఉన్న రోడ్డు కేసు చూస్తూ ఉంది. ఆమె అలాగ చాలాసేపటి నుండి చూస్తోంది. 22-23 సంవత్సరాల వయసుంటుంది. తెల్లని చీర కట్టుకుని ఉంది. ఆమె చూపులో ఒకరి కోసం నిరీక్షణ కానీ, ఏ విధమైన కుతూహలం కానీ లేదు. శూన్యంగా, విరక్తంగా ఉన్నాయి ఆ చూపులు. ఎదురుగా ఉన్న వర్ష దృశ్యం ఆమెలోని దిగులుని మరింత ఎక్కువ చేస్తోంది. రోడ్డంతా గతుకులతో, గోతులతో అసహ్యంగా ఉంది. గోతులన్నీ బురద నీటితో నిండి ఉన్నాయి. రోడ్డుకి ఇంటికి మధ్య ఉన్న పల్లపు నేలలో వర్షపు నీరు చేరుకుని చిన్న మడుగులా తయారైంది. ఆమె అలాగ చాలాసేపటి నుండి చూస్తూ కూర్చుని ఉంది. గంట నుండి, 2 గంటల నుండి. బద్ధకంగా, బరువుగా, దీనంగా, దిగులుగా. చూరు మీద వేసిన రేకు మీద వర్షం పడి టపటపమని మోటుగా చప్పుడవుతోంది. చూరు కిందికి వర్షం ధారలు ధారలుగా, జాలరు జాలరులాగా మీదకి పడుతోంది. మధ్య మధ్య వర్షపు జోరు తగ్గుతోంది. కానీ అంతలోనే హెచ్చిపోతోంది. వర్షం హెచ్చడంతో గాలి కూడా పెట్టరేగిపోతోంది. విసురుగా వీచే చలిగాలికి తెలియకుండా ఆమె ఒంటి మీదకి బయట లాక్కుంటోంది. మొహాన పడే ముంగురుల్ని చేతివేళ్లతో వెనక్కి నెట్టుతోంది. ఇంటి లోపల నుండి మండువాలోకి ఓ ముసలి మనిషి వచ్చింది. ఆమె దేహంలో ఎక్కడా రక్తము, మాంసము ఉన్నట్టు లేదు. చర్మం ఎండి బిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా ఉంది. మొహం వికృతంగా ఉంది. నోరు పెద్దదిగా, అసహ్యంగా ఉంది. గుంటలాంటి కళ్ళు. ముడతలు పడిన రెప్పల సందుల్లోంచి ఆ కళ్ళు ఏవో తెల్లని పురుగుల్లాగా కదులుతున్నాయి. ముసలిది యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది. 4 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసలిది ఆమె భుజం మీద చేయి వేసి, "పదపిల్ల, పద, లోపలికి పోయి పడుకో. ఏమిటి చూస్తావిలాగా?" అంది. యువతి మాట్లాడలేదు. "నీకే చెప్తున్నాను, ఈ చలిగాలికి దగ్గో జ్వరమో వచ్చిందంటే చచ్చినంత పని అవుతుంది. లే, లోపలికి వెళ్ళి పడుకో." యువతి కిటికీలోంచి నిశ్చలంగా రోడ్డు వైపు చూస్తూ ఉంది. "నా మాట ఎందుకు వింటావులే? ఎప్పుడైనా విన్నావు కనుకనా? పోనీలే, నాకెందుకు" అంటూ ముసలిది లోపలికి వెళుతూ ఆగి, "శాలువా తీసుకురా నా పిల్ల" అని అడిగింది. "వద్దు,
అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత, అదే విరక్తి. ముసలిది గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాసేపట్లో తిరిగి వచ్చింది. పోనీ పిల్ల, కాస్త టీ చేసి తీసుకురానా అంది. వద్దు అంది యువతి ముక్తసరిగా. సోద్యం సోద్యం అంటూ ముసలిది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువైంది. వానతో పాటు గాలి ఉధృతంగా వీచింది. గుమ్మాలవి, కిటికీలవి, తలుపులు టపటపమని కొట్టుకున్నాయి. దూరంగా ఉరుములు, మెరుపులు. 10 నిమిషాల్లో ముసలిది చేత్తో టీ కప్పు పట్టుకుని వచ్చింది. యువతికి ఎదురుగా ఉన్న కిటికీలో పెట్టి, తాగు పిల్ల తాగు, పచ్చి ఒంటికి టీ నీళ్లు చాలా మంచివి అంది. యువతి విసుగ్గా ఆమె కేసు చూసి తల పక్కకి తిప్పుకుంది. చచ్చిన వాని కోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్ల, వేలెట్లేడు ముదనష్టపు వెధవ, వాడి కోసం బెంగ పెట్టుకుని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడనే లేదు అంది ముసలిది. ముసలిది ఆగి ఆగి నిలిచి మాట్లాడుతుంది. మాటల్ని చేపల్లాగా కత్తిపీట మీద తరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు ఒంటి మీద పడి ప్రాకుతున్నట్లుగా వెలపరం పుట్టిస్తుంది. వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావాల్సిన వాళ్ళ కోసం, దగ్గర వాళ్ళ కోసం మనసిపోతుంది. వానలో ఒకళ్ళం ఉండలేం పిల్ల, ఉండలేం, నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచనల వల్ల లాభం ఉండదు పిల్ల. వానంటే భయం నాకు, వెధవాన వెధవాన అంటూ ముసలిది ఆగింది. ఆమె కళ్ళల్లో కోపం మసిబొగ్గులాగా మండబోయి మాడిపోయింది. ఎందుకే ఈ విచారం చచ్చినవాడి కోసం? అసలు నీకు పిల్లలెందుకే? తెలివి తక్కువ దానివి. కానీ అనుమానం కలగ్గానే ఏం చెప్పాను నీకు? ఎరుకలు దాని దగ్గర భలే మందులున్నాయి, తీసుకొస్తానంటే విన్నావా? నువ్వెందుకు వింటావులే నా సలహా. అలాగ పుట్టాడు అర్ధాయుషు వెధవ, ఇలాగ 3 నెలలకే చచ్చాడు. యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్లని మబ్బులాగా క్రమ్మింది. ముసల్ది ఊరుకోలేదు. నీ వయసులో పిల్లలు పుడితే నీ కేసి ఎవరు చూస్తారే ఈ రోజుల్లో? ఒంటికి బిగుపోయాక నేనెంతో నువ్వు అంతే. అసహ్యంగా నవ్వింది ముసల్ది. నోర్మయ్ అంది యువతి కోపంగా. మూస్తానులే, నోరు మూసుకుంటే నువ్వు నేను అడుక్కు తినాల్సిందేగా. ముసలిముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్ల. ఓ నిమిషం ఆగి ముసల్ది, ఇదిగో పిల్ల, నీ కొడుకు పుట్టగానే సోదికెళ్ళి అడిగాను. అటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సోదే. ఒక తండ్రి, ఒక వంశము లేని ముదనష్టపు పిల్లలకి దేవుడి శాపం ఉంది, శాపం. నీ కొడుకే కాదు, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏ పిల్లాడు పుట్టి బతికిన పాపాన పోలేదు అంది. యువతి భయంతో విహ్వలంగా చూసింది. నిజంగానా అవ్వా అని అడిగింది. ఆ భయమే వద్దన్నాను. నీ వయస్సు, నీ అందము ఉండి భయపడిన ఆడదాన్ని నేను ఎరగను. ఇప్పుడు 4 రాళ్ళు చేసుకోకపోతే ఇంకెప్పుడే పిల్ల? వచ్చిన ప్రతివాడిని వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాజకుమారులు గాని నీకు నచ్చనే నచ్చరు. ఆసరాగా ఉంటావని నిన్ను నమ్ముకొని నే బతుకుతున్నాను. నా మాట నేను కూడా నీకు చేదైంది. ముసలిదానికి తీవ్రత హెచ్చిపోతోంది. చేతులు ఊపుతూ ఇంకా ఇలాగంది. చచ్చిన వాళ్ళ కోసం చావలేం పిల్ల. నన్ను ముట్టుకోకు నా మాలకాకి అని కూర్చుంటే ఆకలితో మాడి చస్తాం. నీకే దొరసానిలాగా కబుర్లు చెప్తావు. అప్పుడు నేను ఆదుకోకపోతే నీ గతి ఏమయ్యేదే? చాలు, వాణ్ణి తలుచుకుంటే మాట దక్కదు. 3 నెలల ముంగివెదవ చచ్చాడు, పీడా వదిలింది. యువతి కోపంతో, బాధతో, జేవురించిన మొహంతో కిటికీలో ఉన్న కప్పు తీసి ముసలిదాని మీద విసిరింది. పో ముసలిముండా, పో దెయ్యపుముండా, నా ఎదుట నిలబడకు అంటూ వెర్రిగా అరిచింది. ముసలిది ఒడుపుగా దెబ్బ తగలకుండా తప్పుకొని, పోతానులే, నే బ్రతికినన్నాళ్లే నీ కష్టం సుఖం చూసేది, తర్వాత నీ ఊసి ఎవరు పట్టించుకుంటారో చూస్తాను అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివర్ల 2 నీటి చుక్కలు నిలిచాయి. గుండె బరువెక్కింది. ఇనుప తెర మధ్య ఎవరో తన్ని పెట్టి నొక్కుతున్నట్లు బాధతో అమ్మా అంది. చీకటి పడుతోంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్ల రంగులో కలిసిపోతున్నాయి. చుట్టుప్రక్కల ప్రదేశమంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలోంచి చూస్తోంది. ముసలిది మండువాలోకి వచ్చింది. అన్నంలోకి ఏం వండమన్నావు పిల్లా అంది. ఏదో ఒకటి. ఇప్పుడైనా చెప్పిన మాట విను. చలిగాలు ఎక్కువైంది. ఒంటికి మంచిది కాదు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. సర్లే, చిటికలో వంట చేసి పిలుస్తాను. వేడివేడిగా కూడు తిన్నావంటే బలం వస్తుంది. లోపలికి పోయి శాలువా కప్పుకో అంటూ ముసలిది వెళ్ళిపోయింది. యువతి బరువుగా నిట్టూర్చింది. కానీ అక్కడి నుంచి కదలలేదు. అలాగ కిటికీలోంచి చూస్తూనే ఉంది. కొండ చిలువలాగా మెలికలు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డు వైపు. కొంతసేపటికి దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరవుతున్న కొద్దీ చేతిలో సూట్ కేసు, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తున్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడిపోతోంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్ధిహీనుడెవరా అనుకుంది యువతి. అదే కాదు, రోడ్డంతా గోతులు పడి ఉంది. చీకటి పడ్డాక ఈ దారిని వెళ్లడం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన ఇల్లు కూడా దాటిపోయాడు. యువతి చప్పున లేచి మండువాలో నుంచి వీధి అరుగు మీదకి వచ్చింది. చప్పట్లు కొట్టింది. ఏమయ్యోయ్, మిమ్మల్నే, ఇలా రండి అని పిలిచింది గట్టిగా. ప్రయాణికుడు కొంచెంసేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరిగి వస్తున్నాడు. ఇంటి ముందు పల్లంలో మోకాలి బంటి నీరు ఉంది. ప్రయాణికుడు గొడుగు మడిచి చంకన పెట్టుకొని మోకాళ్లపైకి పంచెలాక్కొని భయం భయంగా అడుగు మీద అడుగులేసుకుంటూ కాలవం దాటాడు. అరుగు మీదకి వచ్చి పెట్టెని గొడుగుని కిందకి దింపి అమ్మయ్యా అన్నాడు. ఆ వ్యక్తి ఆజానుబాహుడు. తెల్లని అతని బట్టల మీద బురద చింది అసహ్యంగా హాస్యాస్పదంగా ఉంది. మొహం సరిగా కనిపించలేదు యువతికి. నన్ను పిలిచారా అన్నాడు అలసిన గొంతుతో. అవును. ఎక్కడికి వెడుతున్నారు మీరు అంది యువతి. రైలు స్టేషన్కి. అబ్బో, స్టేషన్ ఇంకా చాలా దూరం ఉంది అంది యువతి. అయినా వెళ్ళక తప్పదుగా. తడిసిన బట్టల్ని పిండుకుంటున్నాడు అతను. ఈ చీకట్లో ఈ రోడ్డు మీద వెళ్ళడం ప్రమాదకరం. రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండి కూడా పడిందట. ఈ మాట చెబుదామని పిలిచాను. కృతజ్ఞుణ్ణి. కానీ నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి. ఈ రోజున బయలుదేరడమే బుద్ధి పొరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపి ఇస్తే పర్వాలేదు కదా అని బయలుదేరాను. ఎవరిని అడిగినా 4 అడుగులు వేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే. ఏం మనుషులండి వీళ్ళు. అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి అంటూ వేళ్లు సాచి ముడుచుకున్నాడు, కీళ్లు సడిలేందుకు. మీకు దూరం అని తెలీదా? తెలీదు. నేను ఈ దారిని రాలేదుగా వచ్చేటప్పుడు. అసలు నేను ఈ ప్రాంతానికి కొత్తవాణ్ణి. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం తెలివి తక్కువ. యువతి చిన్నగా నవ్వింది. అయితే ఇప్పుడేం చేస్తారు మీరు అంది. ఏం చెయ్యను, ఎలాగో అలాగ తంటాలు పడి స్టేషన్కి చేరుకుంటాను. మీ గొంతు విన్నట్టుగా ఉందే, ఎప్పుడో ఎక్కడో అంది విస్మయాన్ని సూచిస్తూ. కంఠధ్వనిలో పోలికలుంటాయిలండి. కానీ మీరు నన్ను కానీ నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను అన్నాడా వ్యక్తి. ఎలా చెప్పగలరు అంది యువతి కుతూహలంతో. ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా. అదీ కాక చాలా కాలం ఈ దేశంలో కూడా లేను అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెని గొడుగుని చేత పట్టుకున్నాడు. నమస్కారం, నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమై
మీరు చేసిన హెచ్చరికను మర్చిపోను అన్నాడు. మీరు నా మాటను అర్థం చేసుకోలేదు. మీరింకా ప్రయాణం సాగించడం శ్రేయస్కరం కాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెడితే మంచిది, మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే అంది యువతి. నూతన వ్యక్తి ఆలోచించాడు. అంతేనంటారా అన్నాడు. అవును, ఉదయం 6 గంటలకు రైలుంది. అప్పటికి వర్షం కూడా చాలా మట్టుకు తగ్గొచ్చును. వర్షం మళ్లీ హెచ్చింది. వానజల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడై, సరే సరే, మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతోంది. తెల్లవారాక మున్సిపాలిటీ వాళ్ళు ఏ గోతులోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగిందిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో ముసలిది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనపడింది. మనిషి ఒడ్డు పొడుగు ఉన్నాడు. బుగ్గలు కొంచెం చిక్కినట్టున్న మొహం అందంగానే ఉంది. చామన ఛాయ. మొత్తం మీద విగ్రహంలో గాంభీర్యం స్ఫురిస్తోంది. పంచె అంతా బురదతో నిండి ఉంది. ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ, ఏ ఊరు బాబు మీది అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కి పడింది. తెల్లబోయి 2 కళ్ళు అప్పగించి అలాగ చూస్తూ నిలబడింది. ముసలిది మోచేయితో యువతిని పొడిచి, దెయ్యం పట్టినట్టు ఏమిటా ఆ చూపిల్ల అంది. యువతి ఇంకా తేరిచూస్తూ, మీ పేరు అంది. జగన్నాథం అన్నాడా వ్యక్తి. యువతి కళ్ళలో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువైంది. మీరు నన్ను ఆహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. మీ ధోరణి చూస్తే ఈ వర్షపు తీవ్రత తగ్గానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకునేవాణ్ణి కాను అన్నాడు. యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకొని సహజ స్వరంతో, కాదు కాదు, మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగా ఉన్నారు, అంతే. మీరు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను అంది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకువెళ్ళింది. యువతి జగన్నాథాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి, అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెను పెట్టింది. మీరు బట్టలు మార్చుకొని విశ్రాంతి తీసుకోండి, మీకు భోజనం ఏర్పాటు చేసి వస్తాను అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు. పాతకాలపు పందిరి మంచం ఒకటి ఉంది. దానిమీద తెల్లని పక్క వేసి ఉంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలిపేట ఉంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా ఉంది. ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి ఉంది. అతను తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతనికి ఆకలి ఎక్కువగా ఉంది. ఒళ్ళంతా చలితో తేమతో ముద్ద కట్టుకుపోయినట్టుంది. ముసలిది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నము పదార్థాలు వడ్డించి ఉన్నాయి. ముసలిది నిశ్శబ్దంగా వడ్డిస్తూ ఉంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది, కానీ తలుపు చాటుకి చూసి మానివేస్తుంది. ఆకలితో ఉన్న అతనికి భోజనం రుచిగా ఉంది. ముసలిది మాట్లాడబోయి మానివేయడం గమనించి తలుపు చాటుకు చూశాడు. తలుపు చాటుగా యువతి కూర్చుని ఉంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు. భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీట మీద తమలపాకులు వక్క అమర్చబడిన వెండి పళ్ళెం కనపడింది. అగరవత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడి ఉన్నాయి. తలవని తలంపుగా లభించిన ఈ ఆతిథ్యానికి ఆదరానికి అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మం వద్ద గాజుల చప్పుడు విన్నాడు. తలపైకెత్తి, రండి, జన్మలో మీరు చూపిన ఆదరాన్ని మర్చిపోలేను. రైల్లోనో రైలు స్టేషన్లోనో తిండి తిప్పల్లేక పడి ఉండవలసిన విధి నుండి తప్పించారు మీరు అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరీ అంచు లేత నీలం చీర ధరించింది. జుట్టును వదులుగా జడవేసి చివర్లు వదిలివేసింది.
నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతో పాటు ఉదాత్తతను ఆపాదిస్తోంది. ఆమె కళ్ళు పెద్దవిగా, జాలిగా, మంచులో తడిసిన పద్మాల్లా ఉన్నాయి. మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందామె తల వంచుకొని. సరే సరే, ఆనందించవలసింది నేను కానీ మీరు కాదు. శ్రమంతా మీది. చివరకు మీరు పడుకునే మంచం కూడా నాకు ఇచ్చివేసినట్టే కనపడుతోంది. నిజానికి ఓ చాపా దిండు ఇస్తే నడవలో పడుకొని నిద్రపోతాను. అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు అని అతను నిర్మలంగా నవ్వాడు. కాదు కాదు, నేను అవ్వ ఇంకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు అందామె. అవును, 5-6 మైళ్ళ పైన నడిచాను. ఉదయం అంతా నడిచి పల్లెటూరుకు వెళ్ళాను. రోడ్డైనా ఏమీ బాగులేదు. ఈ పెట్టెని గొడుగుని మోసుకుంటూ ఇంత వర్షంలో నిజంగా చాలా అలసిపోయాను. మీకు నిజం చెప్పమన్నారా అని ఆగాడు జగన్నాథం. చెప్పండి అందామే ఓరగా చూస్తూ. ఈ రోజంతా నాకు భోజనం లేదు, పల్లెకి వెళ్ళిన పని జరగలేదు అన్నాడు అతను విచారంగా. ఏం జరిగింది? నా మిత్రుడొకడు కష్టాల్లో ఉన్నాడు. నా అన్న వాళ్ళెవ్వరూ లేరతనికి. జబ్బుతో తీసుకుంటున్నానని ఒక 1000 రూపాయలు సహాయం చేయమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఆ జాబు నాకు చాలా ఆలస్యంగా అందింది. నేను ఒక్కొక్క ఊరే తిరుగుతూ ఉంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది. చివరికి మొన్ననే ఉత్తరం చేరింది. నేను సొమ్ము తీసుకుని ఎకాఎకిని బయలుదేరి ఈ రోజునే పల్లెకి వెళ్ళాను. కానీ నా మిత్రుడు 4-5 రోజుల క్రితమే పోయాడు. ఈ పూటకి నన్ను ఆగమన్నారు ఊళ్ళో వాళ్ళు, కానీ నాకు మనస్కరించలేదు. బయలుదేరి వచ్చేశాను. ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది వారికి. ఆమె కంగారుగా బయట సర్దుకుని లేవబోయి కూర్చుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూడండి, ఆ పెట్టెలో 1000 రూపాయలు ఉన్నాయి, కానీ అతను మాత్రం ఇక్కడెక్కడా లేడు అన్నాడతను నిట్టూరుస్తూ. గది అవతల చప్పుడైంది. ఎవరు అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. పక్కగా ముసలిది ఉంది. ఏ అంది కోపంగా యువతి. పాలు కాచమన్నావా పిల్ల అడిగింది ముసలిది. ఇందాకనే చెప్పాను కదా కాచమని అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను దిండుకు చేరగిలబడి కూర్చున్నాడు. ఒకసారి ఇంటి కప్పుని గోడల్ని చూసి, ఊరికింత దూరంగా ఈ ఇల్లు ఉండడం తమాషాగా ఉంది అన్నాడు. అతను వచ్చే ఆవులింత ఆపు చేసుకుని, మీకు వివాహం అయిందా అని అడిగాడు. హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఆమె ఉలిక్కిపడి, ఏమిటి అంది. మీకు వివాహం అయిందా? ఆమె జవాబు చెప్పలేదు, తల వంచుకుంది. తెలిసిందిలేండి. వివాహం అయితే ఇంటి యజమాని ఉండేవారుగా, మీకు పెళ్లి కాలేదు అంతే కదూ? ఆమె కాలి బొట్నవేలుతో నేలను గీస్తోంది. మీరు చాలా సిగ్గుపడిపోతున్నారే అంటూ అతను ఆవులింతను ఆపు చేసుకోబోయాడు. కానీ ఆవులింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది. అతను చిటికి వేస్తూ, ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదే అని అడిగాడు. యువతి కుర్చీలోంచి సంభ్రమంగా లేచి, మీకు నిద్ర వస్తున్నట్టుంది, చప్పున పాలు కాచి తీసుకొస్తాను అంటూ తొందరగా గదిలోంచి వెళ్ళిపోయింది. సుష్టైన భోజనము, మెత్తని పరుపు అలసిన అతని నరాల్ని దేహాన్ని లాలిస్తూ ఉంటే నిద్ర ముంచుకు వచ్చింది. హోరున వర్షము, ఒంటరిగా ఉన్న ఈ ఇల్లు, ఈ రాత్రి, ఈ ఆతిథ్యము గురించి వింతగా తలుచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. చలిగాలి చూరుని జయ్యమని శబ్దం చేస్తూ కొట్టుకుంటోంది. ఇంటి ముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి. వర్షం చూరు మీద ఉన్న రేకు మీద పడి డబడబా ధ్వనించేస్తోంది. అయినా
వీటన్నింటినీ మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంటుంది. సుమారు 1 గంటకి అతనికి మెలకువ వచ్చింది. గది తలుపులు తెరిచిన చప్పుడై ఒక కన్ను కొంచెం తెరిచి చూశాడు. యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది. ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది. మెల్లగా ఏమండి అంది. జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ ఏమండి పాలు తీసుకుంటారా అంది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాల గ్లాసు ముక్కాల పీట మీద పెట్టి అలమారులో ఉన్న ప్లేట్ ఒకటి తీసి మూతపెట్టింది. అడుగులో అడుగు వేస్తూ గుమ్మం వరకు వెళ్ళింది. ఆమెకేదో ఊహ తోచి ఆగిపోయింది. సంకోచంతో మంచం వైపు చూసింది. అతనంతా కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకుని బత్తి పెద్దది చేసి మంచం దగ్గరకు వచ్చి దీపాన్ని అతని ముఖానికి దాపుగా ఎత్తిపట్టుకుని పరీక్షగా చూస్తూ నిల్చుంది. అతని కుతూహలం ఎక్కువైంది. కానీ అనుకోకుండా చటుక్కుని కదిలాడు. ఆమె కంగారుగా దీపం కింద పెట్టి వెళ్ళిపోబోయింది. అతను కళ్ళు తెరుచుకుని ఏమీ ఎరగనట్టు ఎవరది అన్నాడు. ఆమె ఆగింది. అతను లేచి కూర్చుని కళ్ళు నులుముకొని ఓహ్ మీరా అన్నాడు. తన చేష్టల్ని పరికించాడేమో అన్న శంకతో తడబడుతూ మీకు పాలు తీసుకువచ్చాను అందామె. పాలు తాగుతూ మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నాడు. ఆమె నవ్వి మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు. మేం చేసిందేముంది చెప్పండి. ఇంత భోజనం పెట్టి పడుకోవడానికి ఇంత జాగా చూపించడం కూడా ఘనకార్యం అంటారా అంది. అతను నిట్టూర్చి నిజంగా ఘనకార్యమే. నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనము వస్తీ లేక గడిపినవి ఉన్నాయి అన్నాడు. నిద్ర వల్ల చిక్కిన స్వస్థతతో బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది. ఈ అపరిచిత యువతివైపు తాను నిమిషానికి ఆకర్షించబడుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు. నొసట ముంగుర్లు చెదిరిపడుతున్నాయి. ఇందాక వదులుగా ఉన్న జడని సిగగా చుట్టింది. ఆమె దేహంలో సౌకుమార్యము యవ్వనోల్బణము రెండూ గోచరిస్తున్నాయి. లేత నీలం చీరలో ఆమె ఒంటి సొంపులు పొందికగా అమరి ఉన్నాయి. అన్నిటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలి కరుణ స్ఫురిస్తున్నాయి. ఏ స్వర్గలోకంలోనో స్వప్నలోకంలోనో విరుసుకున్న ఆ కన్నులు భూమి మీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తున్నట్టు ఉంటాయి. తన వైపు జగన్నాథం పరీక్షగా చూస్తున్నట్టు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తాంబూల సేవనంలో ఎర్రబడిన పెదవుల మధ్య చిన్న నవ్వు తెల్లని ముత్యంగా చిట్లింది. అన్నట్టు మీ పేరు ఇంతవరకు తెలియదు అన్నాడు జగన్నాథం. రమ. మీరు చదువుకున్న వారిలా కనిపిస్తున్నారు. ఏం చదువులేండి, హై స్కూల్లో 6వ ఫారం వరకు చదివాను. అది కూడా పెద్ద చదివానంటారా అని ఆమె అతన్ని చూసి సరే కబుర్లు పెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను, వెళ్ళిపోతాను అని లేవబోయింది. నిద్ర తేలిపోయిందిలేండి. అదీ కాక కబుర్లు మొదలుపెట్టిన వాడిని నేను, నా దోషాన్ని మీరు నెత్తిమీద వేసుకుంటున్నారు అన్నాడు అతను. ఆమె నవ్వి భలేవారే అంది. మీ గొంతు హాయిగా ఉంది, మీరు పాడగలరా? అనాథాశ్రమంలో సభల్లో వార్షికోత్సవాల్లో నన్నే పాడమనేవారు. చెట్టు లేని చోట ఆమదం చెట్టుని మరి. అనాథాశ్రమా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును. తల్లి తండ్రి చిన్నతనం నుండి మీకు లేరా? లేరు. ఆమె తల వంచుకుంది. అనుచిత ప్రసక్తి తీసుకువచ్చానేమో అన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక చాలా చలిగా ఉంది అన్నాడు. అవును అందామె. అతను పక్కున నవ్వాడు.
ఎందుకలా నవ్వుతారు అందామె తెల్లబోయి. మరేమీ లేదు, ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను, మీరు అవును కాదు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. నేనెవరినో ఏమిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదా మీకు? ఆమె అతని కేసి వింతగా చూసి ఊరుకుంది. నిజం చెప్పండి, ఇందాక నా పేరడికి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది. ఎంచేత? జగన్నాథం అడిగాడు. మీరు విజయుడిలాగా ఉన్నారు అని బయట చెరగు వేలికి చుట్టుతోంది. విజయుడెవరు? ఆమె సమాధానం చెప్పేలోగా మళ్ళీ ఇలా అన్నాడు. మీలో నాకొక విచిత్రమైన అందం కనపడుతోంది. మీరంటే నాకు నాకు మాట కోసం జగన్నాథం తడపడ్డాడు. ఆమె జాలిగా అందంగా చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు, మీకు పెళ్ళి కాలేదు కదూ? లేదని ఆమె తల ఊపింది. మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా? ఆమె మౌనంగానే ఉండిపోయింది. ఇలాగా వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ? అవును. చూడండి రమా, ఈ రాత్రి, ఈ వర్షము, ఈ విచిత్ర వాతావరణము, ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కి నెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా హృదయాలు విప్పి మాట్లాడుకోవాలనే వాంఛని ప్రేరేపించడం లేదు అన్నాడు అతను. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది అందామె. అతను దూరంగా చూస్తూ అంతకన్నా దూరంగా ఆలోచిస్తూ, నిజానికి నేను లౌక్యుణ్ణి కాను, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టలేకపోయాననుకుంటాను అన్నాడు. అంటే? ఆసక్తిగా అడిగిందామె. జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బు కానీ, వసతి కానీ, భార్యాపిల్లల్ని కానీ ఏమీ సంపాదించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను. సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు అందామె సంభ్రమంగా కుర్చీ నుండి లేచి. అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. బర్మా, సింగపూర్, ఇంఫాల్ రంగాల్లో పనిచేశాను. కానీ అక్కడ నాకు సుఖం లేదు. తుపాకీ మందు వాసన, చావులు, యూనిఫామ్, అంతే. అసహ్యం కలిగింది. ఎలాగూ అలాగ బయటపడి ఇదివరకు ఆపు చేసిన చదువు మళ్ళీ మొదలుపెట్టాను. ఎంఎస్సి చివరికంటా చదివి పరీక్షలకు కూర్చోలేదు. అరే, అలా చేశారెందుకు? ఆ రోజున పరీక్షలు అనగా నేను అద్దెకున్న గది తాలూకా ఇంటావిడ అటక మీద నుంచి పడింది. తల మీద బలమైన గాయం తగిలి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు 5 ఏళ్ల పిల్ల ఒకరుతుంది. అస్తమాను నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం, ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిడని ఆసుపత్రిలో చేర్చాను. డాక్టరు బతుకుతుందో బతకదో చెప్పలేమన్నారు. ఆ పిల్ల సంరక్షణ నా మీద పడింది. 2 పూటలా ఆసుపత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడము, అమ్మ అమ్మ అంటూ ఏడ్చే ఈ పిల్లని సముదాయించడంతో నా చదువు పరీక్షలు కొండెక్కాయి. ఆవిడ బతికిందా? బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు, పెద్ద వయసుది కూడా. నన్ను అక్కడే ఉండిపోయి మళ్ళీ చదవమని, తన తమ్ముళ్ళలా చూసుకుంటానని ఎన్నో విధాలా చెప్పింది. కానీ నేను వినలేదు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నన్ను గురించి మీరు అడిగిన మొదటి ప్రశ్న ఇది అంటూ అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వి, సరే చెప్పండి అంది. ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నాను. కానీ ఆ ఉద్యోగము చెయ్యాలని లేదు. ఒక చోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలను ఉన్నారు చూడండి, వాళ్ళు ఊరూరా తిరుగుతూ ఉంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను. ఏమిటో చెప్పలేను. ఈ దేశాన్నే విడిచి వెళ్ళిపోవాలనుంది. బర్మాకో, సింగపూర్కో. వద్దు, వెళ్ళకండి అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గుపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఆమె
అర్థం లేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలిగాలి కొరడా జుళిపించినట్టుగా లోపలికి వచ్చి తగిలింది. అబ్బా చలి, తలుపులు వేసేయండి అన్నాడు జగన్నాథం. వాన చాలా మటుకు తగ్గింది అంటూ తలుపులు వేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది. అతను నవ్వుతూ ఇలా అన్నాడు, ఇందాకటి నుంచి మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండి, మీరు పెళ్లి చేసుకోరా? నన్నెవరు చేసుకుంటారు? ఆమె నీరసంగా అంది. ఏ, మీకేం తక్కువ అన్నాడు అతను. ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ, ఇంతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా? లేక మీరు అవివాహితులుగానే ఉండదలుచుకున్నారా అన్నాడు. ఆమె తన ముఖాన్ని 2 చేతులతో కప్పుకొని, మీకు తెలీదు, మీకు తెలీదు, మీకు తెలియకూడదు అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షమించమని అడిగితే బాగుంటుందనుకున్నాడు. కానీ ఆమె వెంటపడ్డం కూడా పొరపాటేమో అని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా ఉంది అవతల చీకటి. ఆకాశాన ఒక నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపులు మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి. తలుపులు వేసి మంచం మీద మేనువాల్చాడు. ఊరికి దూరంగా ఉన్న ఈ కొంప దెయ్యాల కొంప కాదు కదా అన్న ఆలోచన అతన్ని ఒక నిమేషం మాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి ఈ స్నేహాల్ని అనుభవాన్ని వదులుకొని చచ్చిపోయాడు? అతని ఆత్మలాంటిది ఇంకా ఏదైనా భూమి మీద ఉండి అతృప్తంగా తిరుగుతూ ఉంటుందా? ఇంత మిథ్యగా మోసంగా ఉన్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు? ఈ బాంధవ్యాల అనుబంధాల అర్థం ఏమిటి? ఎందుకు రమ అలాగ భయకంపితురాలై పరుగులెత్తుకుపోయింది? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన 1000 రూపాయలు చనిపోయే ఒక మిత్రునికి దానం చేయాలని వర్షంలో గాలిలో బయలుదేరి వచ్చాడు? విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకు ఉండాలి? ప్రతి బ్రతుకుని ఏదో రహస్యంలో చుట్టపెట్టి అగోచరము బలీయము అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తున్నట్టు అనిపించింది అతనికి. అతనికి గుండెలో ఏదో వెల్తిగా తోచింది. తనలోని ఈ అస్థిరత్వానికి అశాంతికి కారణం ఏమిటి? ఇలా ఊళ్ళు దేశాలు తిరుగుతూ జీవితాంతం వరకు గడపవలసిందేనా? తనకొక ఇల్లు, తన కోసం ఎదురుచూచే జీవించే ప్రాణి. అతడు తనలో తాను నవ్వుకున్నాడు. ఎప్పటికీ తానొక చోట స్థిరంగా ఉండలేడు. ఎప్పుడో ఎక్కడో గాలివాటానికి తాడు తెగిపోయింది. ఇలాగ శూన్యంలో ఏ బాధ్యత లేకుండా గాలికి కొట్టుకుపోతూ ఉంటేనే బాగుంటుందేమో. ఆలోచిస్తున్న అతనికి కునుకు పట్టింది. అప్పుడు కూడా అతని మనసు అవ్యక్తంగా ఆమె కోసమే నిరీక్షిస్తోంది. 1 గంటలో అతనికి మెలకువ వచ్చింది. గుమ్మం తలుపులు బార్లా తీసి ఉన్నాయి. నలువైపులా చూశాడు. ఆమె మళ్ళీ వచ్చిన జాడలేదు. గోడ మీద గడియారంలో 12 దాటింది. అతనికి ఏమీ తోచలేదు. ఆ గదిలో ఒక్కడు అలాగ ఉండడం దుస్సాహమనిపించింది. మంచం దిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. ఒక మూలగా కోడిగుడ్డు దీపం మిణుకు మిణుకుమంటూ ఉంది. ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తుజాలం అస్పష్టంగా అసంబద్ధ రూపాల్లో కనపడుతోంది. కిటికీకి ఎదురుగా నల్లగా ఒక ఆకారం కనబడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్ళిన కొలది స్త్రీ రూపం ప్రస్ఫుటమైంది. రమ కిటికీకి ఎదురుగా కూర్చుని ఉంది. విడిపోయిన పొడుగాటి ఆమె కేశపాసం భుజాల్ని వీపుని ఒత్తుగా కప్పింది. అతను దగ్గరగా వెళ్ళి రమా అని పిలిచాడు. ఆమె పక్కకు తిరిగి అతని వైపు చూసింది. దీపకాంతిలో ఆమె కన్నులు జలమయం అయి ఉండడం చూశాడు. ఆమె కపోలాల మీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి.
ఇదేమిట్రమ్మా, ఏడుస్తున్నావా అన్నాడు జగన్నాథం వ్యధతో, సానుభూతితో. ఆమె చీర చెరుగుతో కన్నీరు తుడుచుకొని లేచి నుంచుంది. అతి ప్రయత్నం మీద ఆమె ఏడుపు నాపుకుంటున్నట్టు అతను గ్రహించాడు. ఆమె చెయ్యి పట్టుకుని, లోపలికి రండి, ఈ చలిగాలిలో కూర్చుంటే ఉదయానికి ఏ న్యూమోనియానో కూడా రావచ్చును అంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇలాగ మంచం మీద కూర్చోండి, ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తే ప్రపంచంలోని బాధ అంతా మీలోనే ముద్ద కట్టుకుందా అనిపిస్తుంది అంటూ ఆమె వద్దు వద్దంటున్నా ఆమెను మంచం మీద కూర్చోపెట్టి ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఇరువురిని చూస్తే నేను మిమ్మల్ని హింసిస్తున్నట్టుగా ఊహించుకుని నన్ను జైల్లో పడేయించాలని చూస్తారు, అవునా అన్నాడు అతను నవ్వుతూ. ఆమె కన్నీళ్లలోంచి నవ్వింది. అయితే ఇప్పుడు చెప్పండి, విజయుడెవరు అని అడిగాడు అతను. ఆమెను మాటల్లో పెట్టి హృదయ బాధని వెళ్ళబోయించినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని అతను ఉద్దేశించాడు. నా బాల్య స్నేహితుడు అందామె. నేను చదువుకునే రోజుల్లో అతని పరిచయం కలిగింది. ఎప్పుడు చూసినా ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేవాడు. తల్లి తండ్రి లేని నన్ను చూసి జాలిపడేవాడు. ఇంట్లో నుంచి డబ్బు దొంగిలించి తీసుకొచ్చి నాకెన్నో కొనిపెట్టేవాడు. ఆమె కళ్ళు స్మృతిపూర్వకమైన గర్వంతో మెరిశాయి. తర్వాత అన్నాడతను. కానీ ఆ దొంగతనాలకి అతను విపరీతంగా కఠినమైన శిక్షలను అనుభవించేవాడు. పాపం, అతనికి సవితి తల్లి ఉంది. ఆమె చాలా క్రూరురాలు. తండ్రి ఆమెకు దాసుడు. నా కోసమై అతను దెబ్బలు తినడము, తిండి లేక మాడడము సహించలేకపోయేదాన్ని. అతన్ని బతిమలాడుకునేదాన్ని ఇటువంటి పనులు చేయొద్దని. అతను వినేవాడు కాదు. నీకోసం ఏమైనా చేస్తాను, నీకొక్క నిమిషం ఆనందం కలిగించడానికి 1000 ఏళ్ల నరకాన్నైనా అవలీలగా అనుభవించగలను అనేవాడు. స్కూలు వదలగానే ఒక నిర్ణీత స్థలంలో కలుసుకునేవాళ్ళం. ఇద్దరము అలా తోటలోకి, పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం. ఆటలాడేవాళ్ళం, పాటలు పాడేవాళ్ళం. జామిపళ్ళు, రేగిపళ్ళు తింటూ గంటలు నిమిషాల్లాగా గడిపేసేవాళ్ళం. స్వచ్ఛమైన అనంతమైన నీలాకాశం కింద, వెచ్చని పచ్చని మెత్తని భూమి మీద ఎన్నో స్వప్నాలు కనేవాళ్ళం. నన్నే పెళ్లి చేసుకుంటాననేవాడు, నన్నే ప్రేమించాననేవాడు. చీకటి పడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్లేదాన్ని. అక్కడ వార్డెన్ పెద్ద పులిలాగా నా కోసం కనిపెట్టుకుండేది. భోజనం లేకుండా చీకటి గదిలో నన్ను తోయించి తాళం వేసేది. రాత్రంతా ఏడుస్తూ బాధతో, భయంతో గడిపేదాన్ని. కానీ తెల్లవారిందా, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని. అతనొక్కడే నా ఆశ, నేను బతకడానికి గల అర్థం. కానీ మనం ఊహించినట్టుగా, కోరుకున్నట్టుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? రోడ్డంతా సవ్యంగా చదునుగా ఉన్నట్టే ఉంటుంది. కానీ మలుపు తిరిగేటప్పటికీ బ్రహ్మాండమైన అగాధం నోరు తెరుచుకొని అప్రమత్తుడైన పాంధుణ్ణి అమాంతం మింగేస్తుంది. అక్కడ ఎర్రని అక్షరాలతో అపాయం అని బోర్డు కూడా ఉండదు. ఇంటా బయట కూడా విజయుడికి పరిస్థితులు దుస్సహమయ్యాయి. బిఏ చదువుతుండగా అతనికి వివాహం చేయడానికి సవతి తల్లి దీక్ష వహించింది. అన్నీ స్థిరపరిచింది. విజయుడు ఎదురు తిరిగాడు, బెదిరించాడు. ఒక రాత్రి సంభవించిన పెద్ద దెబ్బలాటలో ఇనప కమ్మీతో సవతి తల్లి తల మీద బలంగా కొట్టాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రికి రాత్రి విజయుడు పరారీ అయిపోయాడు. తండ్రి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. అతని ఆచూకీ దొరకలేదు. 3 నెలల అనంతరం నాకు ఉత్తరం వచ్చింది. అందులో 2 వాక్యాలున్నాయి. తాను సైన్యంలో చేరినట్టు, బతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటానని మాత్రం రాశాడు. అంతే. యుద్ధం ముగిసింది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఈనాటి వరకు అతని జాడలేదు. ఆమె గొంతు క్రమక్రమంగా క్షీణము, గాద్గదికము అయిపోయింది. ఆమె కాసేపాగి మళ్ళీ ఇలా చెప్పింది. ఓసారి చెట్టు మీద నుంచి పడినప్పుడు విజయుడికి నెమరు కణత పక్కగా గాయం తగిలింది.
క్రమేణా అది మచ్చగా మారింది. ఆమె జగన్నాథం కేసి తీవ్రంగా చూసింది. అదిగో అక్కడ మీకు ఏదో మచ్చ ఉంది. మీరు విజయుడు కాదా? చెప్పండి, నిజం చెప్పండి. నన్ను మోసగించకండి, నన్ను బాధ పెట్టకండి. ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతూ అడిగింది. జగన్నాథం ఆమెని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. శాంతంగా, నేను నీ విజయుణ్ణి కాదురమ్మా, అలా చిన్నపిల్లలాగా ఉద్రేకపడిపోవడం మంచిది కాదు అన్నాడు. గది గుమ్మం దగ్గర ఎవరూ నడిచినట్టు చప్పుడైంది. ఇద్దరూ అటువైపు చూశారు. ఎవరూ లేరు. అతను తిరిగి ఆమెను ప్రశ్నించాడు. అనాథాశ్రమంలో మిమ్మల్ని ఎవరు చేర్పించారు? నా అన్న అందామె. మీ తండ్రిని ఎరుగుదురా? ఎరుగుదును. ఆయన ఉండగా ఆయనే స్వయంగా మిమ్మల్ని శరణాలయంలో చేర్పించవలసిన అవసరం ఏముంది? అదంతా ఒక గాథ. ఆమె బరువుగా నిట్టూర్చింది. అంటే? నాన్న చాలా దుఃఖజీవి, సంస్కారవాది, విప్లవవాది కూడా. తక్కువ కులస్తురాల్ని పెళ్లాడడం వలన బంధువర్గము, సమాజం, పెద్దలు అతన్ని వెలివేశారు. నాన్న ఆ రోజుల్లో ఒక రహస్య విప్లవ సంఘంలో సభ్యుడిగా ఉండేవాడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి తప్పించుకు వచ్చేవాడు. ఒకసారి పోలీసులకి ఈ సంఘానికి పెద్ద కొట్లాట జరిగింది. అందులో నాన్న తుపాకీ దెబ్బ వల్ల గాయపడ్డాడు. దాని ఫలితంగా ఒక కాలు శస్త్రచికిత్స చేసి తీసివేశారు. కుంటివాడు, అనారోగ్యవంతుడు అయిన తండ్రి అమ్మను నన్ను పోషించలేకపోయేవాడు. అమ్మ బెంగతో, వ్యాధితో మరణించింది. నాన్న చేసిన త్యాగాన్ని, దేశసేవని ఎవరూ గుర్తుంచుకుని కాస్త సహాయమైనా చేయలేదు. కర్రను ఆధారంగా చేసుకుని పొరుగుళ్ళు వెళ్ళి యాచన చేసి నన్ను పోషించేవాడు. క్రమేణా నాన్నకి జీవితం మీద విరక్తి కలిగింది. బతకడమే పెద్ద బరువైపోయింది. ఒక రోజున అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను లేపి తనతో రమ్మన్నాడు. నాకప్పుడు 7-8 ఏళ్ల వయస్సు. తనతో కూడా చీకట్లో నడిపించుకు వెళ్ళాడు. ఎత్తైన ప్రహరీ గోడల చుట్టూ ఉన్న ఒక పెద్ద ఇంటికి తీసుకువెళ్ళాడు. అదే అనాథ శరణాలయం. శరణాలయ నిర్వాహకురాల్ని మా నాన్న బాగా ఎరుగునట. ఆవిడికి నన్ను అప్పగించాడు. ఆమె చేతికి ఒక ఉత్తరం ఇచ్చి పెద్దదాన్నయ్యాక నాకిమ్మన్నాడు. ఒక చేత్తో కర్రను ఆనుకుని, ఒక చేత్తో నా చుబుకం పట్టుకుని కన్నీళ్లతో, అమ్మడు, ఇక నుంచి ఈవిడే నీకు అమ్మ, జాగ్రత్తగా ఉండమ్మా అని శిరస్సు మీద ముద్దు పెట్టుకుని కర్రని టకటకమని చప్పుడు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నేను భయంతో నాన్న నాన్న అని గట్టిగా అరిచాను. ఆ ఆక్రోశం చీకట్లో మార్మ్రోగింది. ఉదయానికి నాన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా చెప్పుకున్నారు. ఆమె బాధతో కంపించిపోతోంది. మంచం పట్టని గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంకా ఇలా చెప్పుకుపోయింది. ఇప్పటికీ ఆ పిలుపు చీకటి వేళలా హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తున్నట్టే ఉంటుంది నాకు. ఆశ్రమ నిర్వాహకురాలు చాలా దయాహృదయం కల మహిళ. ఆవిడే ఉంటే నా బ్రతికిలాగా అయిపోయి ఉండేది కాదు. కానీ 2 సంవత్సరాల అనంతరం ఆమె కూడా చనిపోయింది. ఆ ఉత్తరంలో ఏమని రాశాడు మీ నాన్న అని అడిగాడు జగన్నాథం. నేను జీవిత సమరంలో చిత్తుగా ఓడిపోయినానమ్మా. అందుకే నిన్ను దిక్కులేని దానిగా, ఒంటరిదానిగా చేసిపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, నీ తండ్రి ఏం చేసినా ఒక ఆదర్శం కోసము, ఒక విశ్వాసం కోసము చేశాడు. అంతేకాని నీచమైన, మోసమైన ఏ పని చెయ్యలేదు. ఏ లోకంలో ఉన్నా నీ సుఖాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తుంటాను అని రాసి ఉంది అందామె. దుఃఖపూరితమైన ఈ గాథతో గాలి అంతా బరువెక్కినట్లు అనిపించింది అతనికి. ఇద్దరూ కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నారు. అతనే మళ్ళీ ప్రశ్నించాడు. మరి ఈ ఊరు ఎలా వచ్చావు రమా? ఈ అవ్వ ఎవరు? ఆమె సంకోచంతో శాస్త్రు నయనాలనెత్తి చూసింది. చెప్పురమ్మా, నా దగ్గర ఏం చెప్పడానికి నీకు సంకోచం అనవసరం. ఈ విషాద యాత్రలో నేను ఒక సహచరుణ్ణే అన్నాడు జగన్నాథం. విజయరాముడు, అది విజయుడి అసలు పేరు.
వెళ్ళిపోయాక నాకు బతుకంతా శూన్యమైపోయింది. చాలా కాలం అతని కోసం వేచి ఉన్నాను. కొందరు అతను యుద్ధంలో చనిపోయాడన్నారు. అతన్ని తలుచుకుని రోజు ఏడుస్తూ బెంగగా ఉండేదాన్ని. ఆశ్రమం అప్పుడు స్వార్థపరుల చేతుల్లో ఉండేది. నానా కష్టాలు పడేవాళ్ళం. బ్రతుకు దుర్భరమైపోయింది. అప్పుడు ఆగిందామె. అప్పుడు ఒక పెద్ద మనిషి తీయని మాటలు చెప్పి నమ్మించి నన్ను ఈ ఊరుకు తీసుకువచ్చేశాడు. ఇక్కడ హోటల్లో మకాం పెట్టారు. ఒక రోజున ఉదయం లేచి చూచేటప్పటికి అతగాడు పెట్టెతో బెడ్డింగ్తో మాయమయ్యాడు. కట్టుబట్టలతో ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అవమానంతో ఆకలితో చచ్చిపోదామనుకుంటున్న నన్ను అవ్వ చూసింది. అప్పటినుంచి ఇక్కడ అవ్వతో ఉంటున్నాను. అవ్వ నీకేమీ కాదన్నమాట? కాదు. అయితే నువ్విక్కడ అని అతను ఏదో అనబోతుంటే ఆమె చేతులతో తన ముఖాన్ని కప్పుకొని, ఇంక నన్ను ఏమీ అడగకండి, నన్ను చంపకండి అని వెర్రిగా కేకలు వేసింది. జగన్నాథం తెల్లబోయాడు. ఆమె మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమెకి ఉపశమనం బదులు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించానే అని బాధపడ్డాడు జగన్నాథం. తెల్లని పక్క మీద ఆమె జుట్టు విప్పిన నెమలిపురిలా ఉంది. వేటగాడి బాణం చేత దెబ్బతిన్న కపోతంలాగా విలవిలలాడుతోందామె. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇబ్బందిగా దిక్కులు చూశాడు. అతని మనస్సు సానుభూతితో జాలితో నిండిపోయింది. అనుకోకుండా అతని కళ్ళు రెండు తడి అయినాయి. ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ఈ అపరిమిత దుఃఖాన్ని విజయుడిలాగా కనపడే తన ముందు ఒక ఆత్మీయతను అనుభవించి బహిర్గతం చేసిందనుకున్నాడు. సుకుమారంగా పువ్వులాగా ఉన్న ఈమెకి ఇంత బరువుని ఇన్నాళ్ళు మోయగల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఎన్ని సుఖాలు సదుపాయాలు ఉన్నప్పటికీ మనస్సులోని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికి తెలియవచ్చింది. అది పెద్ద సహారా ఎడారిలా వ్యాపించి ఉంటుంది. అక్కడ నీళ్లు దొరకవు, అడుగుజాడలు కనబడవు, బ్రతుకు వాసన ఉండదు. అక్కడ మండే కాలే ఇసుక మాత్రం అనంతంగా పరుచుకుని ఉంటుంది. ఎవరూ ఆ ఎడారిలో ఉండలేరు, బ్రతుకలేరు. తనలో రమలో ఆఖరికి అవ్వలో కూడా ఎడారి. ఆ ఇసుకలో కాళ్ళు మాడుతూ బ్రతుకు నీడ్చుకుంటూ నాలిక పిడచకట్టుకుపోతూ ఉంటే ఒయాసిస్సుల కోసం కొన ఊపిరితో కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఈ ఆలోచనతో క్షణమాత్రం అతని సర్వాంగాలు కంపించాయి. అతను నిలదొక్కుని ఏడుస్తున్న రమకేసి చూశాడు. ఆమె వీపు మీద చెయ్యి వేసి రమా అని మృదువుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. రమా, ఒక్క మాట చెప్పనా అన్నాడు మళ్ళీ. ఏమిటి చెప్పండి అంది అలాగే బోర్లా పడుకుని. ఇక్కడకు వచ్చి నిన్ను చూసినప్పటి నుండి నాలో ఒక అశాంతి రేగింది. ఇంతవరకు ఏ సందేహాలు లేకుండా కులాసాగా మొండిగా జీవిస్తూ కాలాన్ని గడిపేస్తున్నాను. బుద్ధిపూర్వకంగా మనస్సుని చర్మాన్ని మొద్దుబారిపోయేటట్లు చేసుకుంటున్నాను. నిన్ను చూశాక ఎన్నాళ్ల నుంచో నీకోసమే వెతుకుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి అన్నాడు జగన్నాథం. రమ ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతని కేసి చూసింది. చీకట్లో వెళ్లే పాంధుడికి దీపం కన్నా మరో పాంధుడు ఎక్కువ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇవ్వగలడు రమా. మన ఇరువురి జీవితాల్ని ఏకం చేసుకున్నట్లయితే మనకొక ప్రశాంతి ధ్యేయము కలుగుతాయని ఆశగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమా. నిజంగానా? నమ్మలేని కళ్ళతో అడిగింది రమ. నిజం. తెగిపోయిన దారాల్ని తంత్రుల్ని చేర్చి ముడెట్టుకుంటే గాని జీవితాలు శృతి తప్పి ఇలాగే శిథిలమై నామమాత్రం లేకుండా నశించిపోతాయి. నన్ను నమ్మురమా, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీకిష్టమేనా? మరి బర్మా, సింగపూర్ ఎక్కడికి వెళ్ళరా? వెళ్ళను, నువ్వు నా భార్యవైతే. ఆమె అతని కళ్ళల్లోని నిజాయితీని నిశ్చయాన్ని చూసింది. ఆనందం ఎక్కడి నుంచో సందు చేసుకుని వచ్చి ఆమె ముఖాన్ని దేహాన్ని మెత్తని వెలుతురుతో నింపింది. ఆమె కళ్ళు పెద్దవై ప్రకాశించాయి. ఒక్కసారి
సెలవివారగా నవ్వింది. వెర్రి ఆవేశం ఆమెని ఆవరించింది. మైకం కమ్మినట్టయింది. అతన్ని తన ఒడిలోనికి లాక్కొని అతని శిరస్సు మీద, బుగ్గల మీద, రొమ్ము మీద గబగబా ముద్దు పెట్టుకుంది. అతని కూపిరాడక, అబ్బా వదులు వదులు రమా అన్నాడు. ఆమె కిలకిలా నవ్వి మంచం మీద నుండి దిగి ఇప్పుడే వస్తానంటూ గది నుండి రివ్వున వెళ్ళిపోయింది. గది దాటగానే ముసలిది కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసింది. దగ్గరగా వెళ్ళి కోపంతో, అవ్వా నువ్వు చాటుగా నిల్చుని మా మాటలు వింటున్నావా అని అడిగింది. లేదు పిల్ల, లేదు లేదు తడబడుతూ అంది ముసలిది. గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావు ఇంత రాత్రివేళ? నీ తోడు పిల్ల, నేనొక్క మాట వినలేదు. తాళం చెవుల కోసం వెతుక్కుంటూ వచ్చానిలాగా అంది ముసలిది. నీ బుద్ధి మారదు ముసలిపీనుగా అంటూ విసురుగా ఇంకో గదిలోకి వెళ్ళిపోయింది రమ. జగన్నాథం ఒక్కడు గదిలో మంచం మీద దిండ్లు నానుకొని కూర్చుని ఆమె కోసం నిరీక్షిస్తున్నాడు. అతని మనస్సు ఎంతో తేలికైంది. వర్షం ఎక్కువైంది. రేకు మీద చినుకులు పడిన శబ్దం కూడా ఎక్కువైంది. కొంతసేపటికి రమ గదిలోకి వచ్చింది. రమ కన్నా ముందుగా సుతారపు అత్తరపు వాసన గదిలోకి వ్యాపించింది. ఆమె ముఖానికి స్నో పౌడరు ఉపయోగించింది. ఇందాకటి కన్నీటి చారలు, బాధ యొక్క నీడలు లేవు. తెల్లని పల్చని చీర కట్టుకుంది. జుట్టు దువ్వుకొని సెగగా చుట్టుకుంది. నవ్వుతూ సిగ్గుతో హాయిగా రాజహంసలా వచ్చే ఆమెను చూడగానే అతని హృదయం ఆనందంతో నిండింది. అతను లేచి ఆమెను మంచం మీద పరుండబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఆ మాయకురాలివి రమా, ఇంక నిన్నెప్పుడూ ఏడవనివ్వను, ఏడుపు నీ బ్రతుకులోకి రానివ్వను అన్నాడు. ఆమె తన చేతివేళ్లను అతని చేతివేళ్లలోంచి పోనిచ్చి, మీరు నన్ను తప్పక పెళ్లి చేసుకుంటారు కదూ, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదూ అంది. తప్పకుండా, ఈ వర్షం తగ్గగానే బయలుదేరి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి 1 వారం రోజుల్లో నిన్ను తీసుకెళ్ళడానికి వస్తాను. మీరు రాకపోతే? భయంగా అడిగింది రమ. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరగడం చూశాడు జగన్నాథం. ఎందుకు రాను రమా, నీకు ఇటువంటి అనుమానం ఎందుకు కలగాలి అన్నాడు. అయితే ఒట్టేయండి అంది రమ. అతడు నవ్వుతూ ఒట్టు వేశాడు. ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సు యొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెరుచుకుంటున్నట్టు అనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్లు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి 1000 రేకుల పద్మంలా విరిసింది. నువ్వు చాలా అలసిపోయావు, కాసేపు నిద్రపోరమా అన్నాడు జగన్నాథం. మీరు అడిగింది రమ. నేను ఇలాగే కూర్చొని ఆలోచిస్తుంటాను, నాకు కాపలా కాస్తుంటారా అని నవ్వింది రమ కన్నులు మూసుకునే. అవును, ఎవరి సొమ్ముని వాళ్ళు భద్రంగా చూసుకోవాలి కదా అన్నాడు జగన్నాథం. పెంకితనంలో వికసించడానికి ఒప్పుకొని ఎర్రని మొగ్గలాగున్నాయి ఆమె పెదవులు. జగన్నాథం వంగి ఆమె పెదవుల్ని మెల్లగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. రమ అతని చేతిని తీసుకొని తన గుండెల మీద పెట్టుకుంది. అతని చేతి మీద తన చేయి వేసింది. ఈ చేయి ఇలాగే ఉంచండి, ఇంక నాకు భయం లేదు, హాయిగా నిద్రపోతాను అంది రమ. అతనేవో కబుర్లు చెబుతూ ఉంటే వింటూ నిద్రలో లీనమైపోయింది. ఈ విచిత్ర సంఘటన గురించి, తన హఠాన్నిర్ణయాన్ని గురించి ఇంకా విస్మయంగా ఆలోచిస్తున్నాడు జగన్నాథం. అతని చెయ్యి ఆమె గుండెల మీదనే ఉంది. ఆ చేతి మీద ఆమె చెయ్యి ఉంది. అలా ఎంతసేపు కూర్చుని ఆలోచించాడో అతనికే తెలియదు. గది గుమ్మం దగ్గర ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనిపించి నిదానించి చూశాడు. ముసలిది సైగ చేస్తోంది. రమ్మని చేయి ఊపుతోంది. రమకి నిద్రాభంగం కాకుండా మెల్లగా తన చేయి విడిపించుకొని చప్పుడు కాకుండా గది దాటి వెళ్ళాడు. ఎందుకవా పిలిచావు అన్నాడు. ముసలిది అతన్ని మండువాలో మూలకు తీసుకువెళ్ళింది. అమ్మాయి బాగా నచ్చిందా బాబు అంది. నచ్చింది అన్నాడు జగన్నాథం నవ్వుతూ. ముసలిదాని కళ్ళు
కుత్సితపు ఊహతో సన్నగా ముడుచుకున్నాయి. వెకిలిగా నవ్వి, మహారాజులు మీరు, గొప్ప గొప్ప ప్రభువులు అంది. జగన్నాథం రమ లేస్తుందేమోనని, త్వరగా చెప్పు అవ్వా అన్నాడు. ఆమె నమ్ముకున్న హస్తాన్ని ఆమె గుండెల నుండి తీయటం కూడా ఏదో దోషంలాగా అనిపిస్తుంది అతనికి. నువ్వే కాదు బాబు, ఏ అయ్య చూసినా నచ్చిందన్నవాడే గాని వేరు మాట పలికినవాడు లేడు. ఒక రాత్రికి 200, 300 ఇచ్చిన మహారాజులే అందరూ. అందరిలాంటిది కాదు బాబు నా పిల్ల. వజ్రం, వైడూర్యం, దాని ఒళ్ళు, దాని రుచి మీలాంటి ప్రభువులకి తెలుస్తుంది. అందుకే అయినవాడిని కానివాడిని గుమ్మం ఎక్కనివ్వను. ఎంచుకోవడంలో దానికున్న తెలివి గొప్పది బాబు. మనసు కాకపోతే ఎంత గొప్పవాడినైనా పొమ్మంటుంది అంది ముసల్ది. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి అన్నాడు జగన్నాథం విసుగ్గా. మరేం లేదు బాబు, నీకెన్నాళ్ళు మనసైతే అన్నాళ్ళు అనుభవించు. నువ్వు లోటు చేస్తావా బాబు? మహారాజు బిడ్డవి. ఒక రాత్రికి 200 తక్కువ కాకుండా ఇస్తావు, నాకు తెలుసు. నీ టీవీ, నీ మాటే చాలు బాబు నీ లోతు తెలుసుకోవడానికి. ఏదో లేని వాళ్ళం మీలాంటి వాళ్ళు దయ తెలిస్తే 4 రోజులు మీ పేరు చెప్పుకు తింటాం. జగన్నాథానికి ఈ మాట, ఈ తీరు అసహ్యం అనిపించింది. ఇదిగో అవ్వా, రమన్ నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. ముసలిది పక్కున నవ్వింది. ఆ నవ్వు కొన్ని 100 కప్పల్ని బట్టలో చుట్టపెట్టి ఊపిరాడకుండా నొక్కుతూ ఉంటే వచ్చిన ధ్వనిలాగా ఉంది. మాకు పెళ్ళేమిటి బాబు అంది. చూడవ్వా, రమ చాలా కష్టాలు పడింది. రమ బెంగతో కృశించిపోతోంది. రమను నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం ఇచ్చాను అన్నాడు జగన్నాథం. వెర్రోడా అంటూ మళ్ళీ విరగబడి నవ్వింది ముసల్ది. ఏ? అర్థం కాలేదామ నవ్వు జగన్నాథానికి. నువ్వు కూడా నమ్మేశావా బాబు? అదంతా నటన బాబు, నటన. ఎప్పుడూ ప్రతి వాళ్ళ దగ్గర ఇలాగే కల్పించి చెబుతుంది. వాళ్ళు జాలేసి ఇంకో 100 ఎక్కువ ఇచ్చేవారు. నీకు అనుభవం తక్కువ, లేత మనిషివి, ఇట్టే నమ్మేశావు అంది ముసలిది అతన్ని కనిపెడుతూ. జగన్నాథానికి కోపం వచ్చింది, సంశయము కలిగింది. రమ మోసం చేయదు అన్నాడు సందేహంగా. తాను దిక్కులేందానని చెప్పింది కదూ. నువ్వు తను చిన్నప్పుడు ప్రేమించిన బుల్లోడివిలా ఉన్నావంది కదూ. తండ్రి ఉరిపోసుకు చచ్చిపోయాడంది కదూ. వెక్కి వెక్కి ఏడ్చింది కదూ గబగబా అడిగింది ముసల్ది. జగన్నాథం స్తంభించిపోయాడు. అంతా నటన బాబు, నటన. ఇలాంటి తప్పుడు వేషాలు వేయొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినదు కదా బాబు. నాకిలాంటి అబద్ధాలు, వేషాలు నచ్చవు బాబు. మన మామూలు మనకు చాలు. అటువంటి మోసాలు చేయకు, ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పాను. ఇదిగో ధర్మప్రభు కాబట్టి నీతో చెప్పాను. ఎక్కడా అనకు బాబు, మా కూడు పడిపోతుంది అంది ముసల్ది ఉత్సాహంగా. జగన్నాథానికి నోట్లో ఏదో అరుచి పుట్టినట్లయింది. వెగటుగా, అసహ్యంగా అనిపించింది. కోపంతో అతని కళ్ళు జ్వలించాయి. అయితే ఈరోజు రాత్రి మీరు పిలిచి ఉండమన్నందుకు డబ్బు ఇవ్వాలి, అంతేనా అన్నాడు. అంతే బాబు, ఒళ్ళమ్ముకొని బతికేవాళ్ళం, మాకింకేం కావాలి బాబు. ఇందాక నా దగ్గరకు వచ్చి డబ్బు మాట నువ్వు అడుగు, నాకు సిగ్గేస్తుంది అని మరీ మరీ చెప్పింది. ఆఖరికి భజన అయినా కొంత తీసుకోవా అని పీక్కుతింది. మహారాజు అన్యాయం చేయడు పిల్ల, ఉత్తి కంగారు నువ్వు అని కేకలేశాను బాబు అంది ముసలిది వినయంగా. సరే అయితే అన్నాడు జగన్నాథం. గబగబా గదిలోకి వెళ్ళాడు. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలాగా ఉంది అతని మనస్సు. మంచం మీద నిశ్చింతగా పడుకున్న రమ విషపూరితమైన సర్పంలాగా కనపడింది. ఆమె పీక పిసికి చంపేయాలన్నంత కోపంతో మంచం దగ్గరకు వెళ్ళాడు. అప్రయత్నంగా అతని చేతుల్లోని కండరాలు పురిపెట్టిన తాడులాగా బిగుసుకుపోయాయి. పళ్ళు బిగించాడు. ఇంతలో మళ్ళీ ఏమనుకున్నాడో తన పెట్టె నుండి పర్సు తీసి మంచం మీదకు విసిరాడు. సూట్ కేసు చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. చీకటి, వర్షం కురుస్తూనే ఉంది. వెళ్ళిపోతున్నావా బాబు అంది ముసల్ది.
సమాధానం చెప్పకుండా మెట్టు దిగి మడుగు దాటి వడివడిగా చీకట్లోకి వెళ్ళిపోయాడు. ముసలిది విజయసూచకంగా వికృతంగా ధ్వని చేసింది. రమకి మెలకువ వచ్చేటప్పటికి 5 గంటలు దాటింది. చీకటి పలచబడుతోంది. నల్లని చీకటి బూడిద రంగుగా మారుతోంది. చావులోంచి, భయంలోంచి ఏదో కొత్త లోకంలోకి, కాంతి లోకంలోకి వచ్చినట్లనిపించింది రమకి. ఆమె కళ్ళు తెరుస్తూనే చిరునవ్వు నవ్వింది. బయట వాన కురుస్తున్నా, ఆకాశం మేఘాచ్ఛాదితమై ఉన్నా, చలిగాలి సూదుల్లాగా గుచ్చుకుంటున్నా ఆమెలో ఒకానొక వసంత ప్రభాత సూర్యుడు వెచ్చని తెల్లని కిరణాలని ప్రసరించాడు. బద్ధకంగా ఆవులించి పక్కకు చూసింది రమ. అక్కడ జగన్నాథం లేడు. లేచి కూర్చుని గది అంతా చూసింది. జగన్నాథం పెట్టి కూడా కనబడలేదు. కంగారుగా మంచం దిగి మండువాలోకి వచ్చింది. అవ్వ చీపురుతో తుడుస్తోంది. ఆతృతతో ఆయనేరి అవ్వా అని అడిగింది. వెళ్ళిపోయాడు. రమకి గుండె ఆగినంత పని అయింది. ఊహు, వెళ్ళడు, నాతో చెప్పకుండా వెళ్ళడు అని ఉద్రేకంతో అంది. ముసలిది మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాడు అంది రమ. ఏమో నాకేం తెలుసు, పెట్టుపట్టుకుపోయాడు అంది ముసలిది. ఎందుకు వెళ్ళనిచ్చావవ్వా? నేను లేచే వరకైనా ఉంచలేకపోయావా అంది ఏడుపు నాపుకుంటూ రమ. ఏమిటే ఆ కంగారు పిల్ల? నేనంత తెలివి తక్కువ దాన్ని అనుకున్నావా? అదిగో చూసుకో, నీ మంచం మీద పర్సు వదిలేసి మరీ వెళ్ళాడు. డబ్బా? అవును. రమకి అనుమానం కలిగింది. తీవ్రంగా నువ్విమ్మని చెప్పావా అంది. ఢంకా బజాయించి చెప్పాను. నాకేం భయమా సిగ్గా? 4 రాళ్ళు రాలే చోట నోరు మూసుకుండడం నా చేతకాదు పిల్ల అంది గర్వంగా ముసలిది. పెదవులు నొక్కిపట్టి ఏం చెప్పావా ఆయనతో అంది రమ. వెర్రిబాగులవాడు, నువ్వు ప్రేమించావని, నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మరి నాగతేం కాను పిల్ల, నాకు మాత్రం ఎవరున్నారు పిల్ల, నువ్వు తప్ప. వాణ్ణి తగులుకొని చల్లగా పోదామని చూస్తున్నావా? నీ ఆటలు నేను సాగనిస్తానటే పిల్ల. ముసలిదాన్ని దిక్కులేక చేస్తే నీకే. ఇన్నాళ్ళు చేసింది మరిచిపోయి మాయ చేస్తావా అంది ముసలిది చేతులు ఊపుతూ. ఏం చెప్పావు అంది రమ. నీదంతా నటన అని చెప్పాను. వచ్చిన ప్రతివాడి దగ్గర ఇలాగే వేషం వేస్తుందన్నాను. ఆ అదంతా ఆగినట్టు అయింది అబ్బాయి మొహం అంది ముసల్ది కళ్ళు చికిలిస్తూ నవ్వుతూ. రమకి కాళ్ళ కింద భూమి బద్దలైపోతున్నట్టు అనిపించింది. ఆమెకి దేవుడి మీద, మనిషి మీద విశ్వాసం ఒక్క పెట్టున తుడిచిపెట్టుకుపోయినట్లయింది. కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు ఆమె గోడ నానుకుని నిలబడింది. ముసలిది అనునయంగా, మగవాళ్ల మాటలు నమ్మి చెడిపోకు పిల్ల. అప్పుడు నేను నిన్ను ఆదుకోకపోతే నీ గతి కుక్కలకి నక్కలకి కూడా పట్టేది కాదు. ఈ వయసులో 4 రాళ్ళు కూడబెట్టకపోతే ఇంకెప్పుడే పిల్ల. పోయి చూసుకో, నీ మంచం మీదకి పరుసు గిరవాటేసిపోయాడు. ఎంత సొమ్ముందో చూడు అంది. ముసలిపీనుగా, దొంగముండా, పిశాచముండా అంటూ రమ వెర్రి కోపంతో ముసలిదాని మీద పడి దబదబా తల మీద, ఒంటి మీద మొత్తేసింది. ముసలిది తప్పించుకుని పారిపోబోయింది. నా కొడుకుని నువ్వే చంపావు, నా బతుకుని నాశనం చేశావు అని వెర్రిగా అరుస్తూ అక్కడున్న ముక్కాలి పీటని ముసలిదాని మీదకి విసిరింది. అబ్బా అని ముసలిది నిలువున కిందకి కూలపడిపోయింది. ఆమె తల మీద నుండి నెత్తురు ప్రవాహంలా కారుతోంది. బలమైన దెబ్బతో ముసలిది స్పృహ తప్పి పడిపోయింది. రమ తిన్నగా గదిలోకి వెళ్ళింది. మంచం మీద పర్సును తీసి చూసింది. ఒక అర నిండా నోట్లు కుక్కి ఉన్నాయి. ఒక అరలో జగన్నాథం ఫోటో ఉంది. ఆ పర్సు పట్టుకుని వెర్రిదానిలాగా అలాగే నిల్చునిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కన్నులమ్మట అశ్రువులు ఏకధారగా ప్రవహిస్తున్నాయి. మూర్తీభవించిన దైన్యంలాగా నిలబడిన ఆమెకు పరిజ్ఞానం నశించింది. ఒక్కసారిగా పరిగెత్తుకు వీధిలోకి వచ్చింది. చేత్తో పర్సుని గట్టిగా పట్టుకుంది. మడుగులో దిగి వేగంగా రోడ్డు మీదకి వచ్చింది. వర్షం సన్నగా పడుతుంది. ఆమె పరుగు సాగించింది. బురద నీళ్లు ఒళ్ళంతా చిందుతున్నాయి.
ఆమె గోతుల్ని గతుకుల్ని చూడలేదు. గోతులలో కాలు పడి కింద పడుతోంది. మళ్ళీ లేచి పరిగెత్తుతోంది. బట్టలన్నీ బురదతో దట్టంగా అసహ్యంగా తయారయ్యాయి. ఆమె ముఖాను కూడా బురద చిమ్మింది. జుట్టుముడి వీడిపోయింది. వానకి ఒళ్ళంతా తడిసిపోయింది. బట్టల చివరల నుండి నీళ్లు కారుతున్నాయి. తూర్పున వెలుతురు వచ్చేస్తోంది. తూర్పున మబ్బులు కొంచెం కొంచెం తెల్లబడుతున్నాయి. ఆమె పరుగు వేగం హెచ్చించింది. ఆమె రొప్పుతోంది. ఆయాసపడుతోంది. కనుచూపు మేరలో స్టేషన్ కనపడుతోంది. స్టేషన్కి రైలు వచ్చేసింది. పళ్ళు బిగపట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది. జనం గుంపులు గుంపులుగా దిగుతున్నారు. గేటు దగ్గర జనం క్రిక్కిరిసి ఉన్నారు. వాళ్లను తోసుకుని లోపలికి పోయింది. చెయ్యి అడ్డంగా పెట్టి ఆగు అంటున్న టికెట్ కలెక్టర్ని కూడా బురద చేతులతో తోసివేసింది. ప్లాట్ఫారం మీదకు వచ్చింది. విడిపోయిన జుట్టుతో ఒళ్ళంతా మొహం అంతా బురదతో దుర్భరంగా ఉంది. వింతగా చూస్తున్నారు జనం. ఆమె ఒక్కొక్క రైలు పెట్టెనే ఆత్రంగా వెతుకుతోంది. బాబుగారు అని అరుస్తోంది. పెట్టెల్లోని ప్రయాణికులు అర్థం కాక ఏమిటి ఏమిటి అంటున్నారు. ఆఖరు పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో ఉన్న జగన్నాథాన్ని చూసింది రమ. రైలు కూత వేసింది. గార్డు విజిల్ వేశాడు. బాబుగారు, ఇదిగో పర్సు అంటూ పెట్టెలోకి పర్సును విసిరింది రమ. జగన్నాథం రమని పోల్చుకోలేకపోయాడు మొదట. ఇంతలో రైలు కదిలింది. రైలుతో పాటు ఆమె కూడా పరిగెత్తుతూ, నేను రమని, మళ్ళీ మీరు ఆయాసంతో ఇంక మాట్లాడలేకపోయింది రమ. చీరమడతలో కాలు చిక్కుకుంది. ఒక్కసారిగా ముందుకు బోర్లా పడింది. జగన్నాథం తొందరగా వెళ్ళిపోయే రైలు కిటికీలోంచి ప్లాట్ఫారం మీదకి చూశాడు. నేలను కరుచుకుని బురదతో నిండిన బట్టలతో విడిపోయిన శిరోజాలతో బోర్లా పడి ఉన్న దీనమైన స్త్రీమూర్తి వైపు ప్లాట్ఫారం మీద మిగిలిన జనం కంగారుగా రావడం చూశాడు. అతని మొహం బాధతో నల్లబడింది. రైలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. జగన్నాథం కిందకి వంగి పర్సును పైకి తీసి చూశాడు. పర్సులో డబ్బంతా ఎలా పెట్టినది అలాగే ఉంది. కానీ ఫోటో మాత్రం లేదు. ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ఊరి చివర ఇల్లు కథ. ఎప్పటి నుంచో వినిపించాలనుకుంటున్న కథ ఇది. ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.